కార్మిక సోదరులందరికీ శుభాభివందనం. ఈరోజు మన శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్ గనిని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. గత 2 రోజుల నుండి మరి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా, మంచిర్యాల జిల్లాలో మరి జిల్లా ఏరియాలలో జరుగుతున్నటువంటి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల మీద, అట్లాగే ప్రభుత్వ రంగంలో ఆర్ఓఆర్ మీద, అన్నిటి మీద కూడా మరి కమిషన్ రివ్యూ చేయడం జరిగింది. అందులో భాగంగా మన మంచిర్యాల జిల్లాకు వస్తున్న సందర్భంగా మా ప్రాంతంలో సింగరేణి గవర్నమెంట్ ఖచ్చితంగా సింగరేణి గారిని చూడాలని చెప్పి మా కమిషన్ చైర్మన్ గారు మరి అనుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన సింగరేణిలో కూడా చాలామంది ఎస్సీ/ఎస్టీ సోదరులు మరి ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వాళ్ళే కాకుండా మన బీసీ సోదరులు, అన్ని వర్గాలకు సంబంధించిన సోదరులు పనిచేస్తున్నారు. సింగరేణిలోనే మరి ఎక్కడ కూడా కుల మతాలకు అతీతంగా పనిచేసే సంస్థ ఉన్నదంటే మన సింగరేణి. అన్నీ కూడా ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అనే ఏదైతే మన ఇండియాలో పెట్టుకున్నామో దానికి అనుగుణంగా మనం అందరం కూడా పనిచేస్తున్నాం. కానీ కమిషన్ రాజ్యాంగబద్ధమైన ఒక కమిషన్ కాబట్టి ఖచ్చితంగా కొన్ని మరి ఎస్సీ/ఎస్టీ హక్కుల కోసం మరి పరిరక్షించబడ కమిషన్ కాబట్టి వాళ్ళ కోసం కంపల్సరీగా ఒక కస్టడీలో ఉండి కమిషన్ పనిచేస్తుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ, మరి మొదటిసారిగా ఈ ప్రాంతానికి వచ్చి, మన ప్రాంతానికి వచ్చి మన సింగరేణి తల్లిని మనం చెప్పుకుంటాం. మేము చాలా సందర్భంలో మా కమిషన్ సభ్యుల మధ్య వేరే వేరే ప్రాంతాలలో మాట్లాడిన సందర్భంలో మా తల్లి మాకు జన్మనిస్తే మాకు జీవితాన్ని ఇచ్చిన తల్లి సింగరేణి అని నేను కూడా ఇదే ప్రాంతంలో మరి పుట్టిన బిడ్డను. మా తండ్రి, మా అన్న కూడా సింగరేణి కార్మికులుగా, మా అన్న సింగరేణి కార్మికులుగా పనిచేస్తున్నారు. మా తండ్రి కూడా సింగరేణి కార్మికులుగా పనిచేస్తుంది. కాబట్టి ఈ సింగరేణి తల్లి లేకపోతే మనం అందరం కూడా ఇక్కడ ఎంత గొప్పగా బతికేవాళ్ళం కాదు. మా అన్న అన్నాడు నిన్న ఆదిలాబాద్ జిల్లా మారుమూల ప్రాంతాలలో వాళ్ళ అడవి ప్రాంతాలలో తీసుకోవడం జరిగింది. వాళ్ళతోటి గిరిజనులతోటి ప్రత్యక్షంగా మరి మేము అన్ని సమస్యల మీద మాట్లాడి వాళ్ళతోనే కూర్చొని భోజనం చేసిన సందర్భం. అన్నాడు సింగరేణి అనేది లేకపోతే ఆదిలాబాద్ అడవులలో ఎక్కడైతే ప్రజలు బతికేరో మరి ఈ ప్రాంతం కూడా అట్లా ఉండేది కావచ్చు అని చెప్పి ఆయన వ్యక్తం చేయడం జరిగింది. అంత అభిప్రాయం వాస్తవంగా అన్నాను కూడా చెప్పడం జరిగింది. సింగరేణి లేకపోతే ఈ ప్రాంతం మనం కూడా ఆదివాసుల కన్నా హీనంగా ఈ ప్రాంతంలో బతికేవారు. సింగరేణి అది ఉండడం వల్లనే ఇలా గొప్పగా ప్రపంచంలోనే సింగరేణి కార్మికులు కొడుకులు ప్రపంచ స్థాయిలో ఎక్కడికో ఎదిగిపోయి మొత్తం సింగరేణి పేరు ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోవడంలో మన కార్మిక బిడ్డలు, మన కార్మికులు చాలా కృషి చేస్తున్నారు. మీరు మా ప్రాంతానికి ఎంటర్ కమిషన్ మన అన్న లక్ష్మీనారాయణ పక్కన ఉన్నాడు, మాజీ మేయర్ కూడా ఈ కమిషన్ సభ్యుడు అన్నకు, అట్లాగే సోదరులని మన ఆదిలాబాద్ జిల్లా మరి గిరిజన బిడ్డ లీలాదేవి, అట్లాగే మా సోదరుడు మన నల్గొండ నుంచి వచ్చినటువంటి కమిషన్ మెంబర్ బ్రహ్మ నాయక్ గారికి, జిల్లా